అందరికీ నమస్కారం. నా పేరు దూడం రెడ్డిబాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. కడప నగరంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి అల్లర్లలో ఒక వర్గం టిప్పు సుల్తాన్ సర్కిల్గా, హిందువులు హనుమాన్ సర్కిల్గా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం చాలా బాధ కలిగించింది. అక్కడ నేను కూడా ఉన్నాను ఆ స్పాట్లో. కానీ మన కడప వాళ్ళు మాత్రం కాదనుకుంటున్నాం. ఇతర జిల్లాల నుంచి లేదా రోహింగ్యాలు చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడ దాడులు చేసి హిందువులపైన రాళ్ళు వేశారు. ఇది సరైన పద్ధతి కాదు. అయితే పోలీస్ వారు, యంత్రాంగం వీటిని గమనించి బయట నుంచి ఎవరు వచ్చారు, లోకల్ వాళ్ళు ఎవరు అని తగు చర్యలు కూడా స్టార్ట్ చేశారు. అయితే ఒకతను మాత్రం పూర్ణచంద్రరావు అని ఒకతను మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే అంబేద్కర్ వాళ్ళతో పోలుస్తున్నారు టిప్పు సుల్తాన్. అసలు పూర్ణచంద్రరావు గారు మీకు కొద్దిగా అయినా కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే మీరు ఏదో డీజీపీ గానో డిఎస్పీ గానో ఏదో చేశారంటున్నారు. మరి మీరు ఈ ఉద్యోగం అనేది ఎలా ఎలగబెట్టారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు అని అడుగుతున్నా. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి తెలుసా? అంబేద్కర్ గారి గురించి తెలుసా? అల్లూరి సీతారామరాజు గురించి తెలుసా? పొట్టి శ్రీరాముల గురించి తెలుసా? వాటితో వీళ్ళతో టిప్పు సుల్తాన్ను పోలుస్తున్నాడు. సిగ్గుందా పూర్ణచంద్రరావు గారు అని అడుగుతున్నాను. మన చరిత్ర తెలుసా? భారతదేశ చరిత్ర మీకేమైనా తెలుసా? తెలియకపోతే ఏదో రిటైర్డ్ అయ్యారు, పెన్షన్ వస్తుంది, ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. యువతను తప్పుదారి పట్టించేందుకు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే దీని పర్యావరణం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. టిప్పు సుల్తాన్ ఏం చేశాడో తెలుసా నీకు? ఒక్కసారి చరిత్ర చదువు పూర్ణచంద్రరావు గారు అని ఎందుకంటున్నామంటే అర్థం చేసుకోండి, పెద్దవారు కాబట్టి. మీరు చేసినటువంటి ఉద్యోగం ఏం వెలగబెట్టారో తెలీదు, చరిత్ర తెలీదు, భారతదేశం గురించి తెలీదు, మన భారత స్వతంత్రం ఎందుకు వచ్చిందో ఎవరు తెచ్చారో తెలీదు. కానీ ఉద్యోగాలు చేశారు, వెలగబట్టారు, యువతను తప్పుదారు పట్టిస్తున్నారు. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి 1970లో బ్రిటిష్ వారితో పోరాడనమని చెప్తున్నారు. అతను దాదాపు 500 మందిని ప్రాణాలు తీశాడు. వీళ్ళను మతం మార్పిడులు చేశారు. ఒకవేళ మతం మార్పిడి ఒప్పుకోకపోతే చంపించాడు. వీళ్ళను ప్రైవేట్ సైన్యంగా వాడుకున్నాడు. మన దేశపు భవిష్యత్తును, మన దేశపు సంపదను దోచుకున్నాడు. అలాంటి వ్యక్తినా మీరు అల్లూరి సీతారామరాజు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పోలుస్తున్నారు? సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాను పూర్ణచంద్రరావు గారు. మీరు ఇప్పుడు టిప్పు సుల్తాన్ సమస్య ఎందుకు వచ్చింది? కడపలో ఇష్యూ జరిగిందని టిప్పు సుల్తాన్ పేరు ఎత్తారా? అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? హిందూ ముస్లిం గొడవలు పెట్టాలని ఆలోచిస్తున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు టిప్పు సుల్తాన్ మీకు మన భారతదేశానికి సంబంధం ఏంటి? నీకు కొంచెమైన విఘ్నత అనేది ఉంటే మన మన రాష్ట్రపతిగా చేసినటువంటి ఏపీజేబీ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టుకోండి అని ఉచిత సలహా ఇచ్చిండేవారు. మీకు కామన్ సెన్స్ లేదు, చరిత్ర గురించి తెలియదు, అలాగే మీకు ఏమీ తెలియకపోయినా ఏదో మీరు లోగుట్టు పనులు చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ మీరు బహుజనవాదం అన్నారు, బీఎస్పీలో పనిచేశారు. మరి టిప్పు సుల్తాన్తో మీకు సంబంధం ఏంటి? మీలాంటి వారి వల్లనే ఈరోజు
మీరు ఏదో డిఎస్పీగా చేశారు, ఉద్యోగం వెలగబెట్టారని కొద్దిగా యువత కానీ ఇంకొకరు కానీ మీ మాట వింటారు అనే ఉద్దేశంతో మీరు చేస్తున్న తప్పుడు ప్రచారంతో యువత పెడదారి పడుతోంది. ఫస్ట్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.